హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఫుడ్ ప్లేట్ ప్రిపరేషన్ మెథడ్ కూడా చూపిద్దామని వచ్చేసాను. స్వీట్ పొటాటో ఒక 3 తీసుకొని వాటి అంచులు ఉంటాయి కదా దర్లమ్మట, అవి కట్ చేసి వాటర్లో నానబెట్టేసుకొని కొంచెం సేపు ఒక 10 నిమిషాలు అట్లా వాటిని వదిలేసేసి మట్టి అంతా క్లీన్ చేసుకున్నాను. అదే గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పైన జాలి గిన్నె పెట్టేసి ఉంచాను. ఇంకా వీటిని నెక్స్ట్ మనము పీల్ తీసుకొని ఎక్కడన్నా పుచ్చులు అట్లాంటివి ఉంటే జాగ్రత్తగా చూసుకొని చిన్న చిన్న చక్రాల్లాగా రౌండ్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా పీల్ ఉంటేనే మంచిది, ఏదన్నా ఇసుక లాంటివి తగులుతూ ఉంటుంది అప్పుడప్పుడు అని చెప్పేసి వీడియో కోసం పీల్ చేశాను. యాక్చువల్గా నేను ఒక గంట పాటు నీళ్ళల్లో అట్లా వదిలేసేస్తే మొత్తం పోతుంది. బాగాలేదు ఏదన్నా అనుకున్నప్పుడు పీల్ తీస్తాను, బట్ ఈ వీడియో కోసం పీల్ చేసి పెట్టాను మంచిగా ఉంటుందని. ఇలా చక్రాల్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కల్ని మన జాలి గిన్నె ఉంది కదా దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని అడుగున గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని స్టీమ్ చేసుకోవడం అనమాట. డైరెక్ట్గా వాటర్లో బాయిల్ చేస్తే అందులో ఉన్నటువంటి మనకి న్యూట్రియంట్స్ అన్నీ మిస్ అయిపోతామని చెప్పేసి స్టీమ్ చేస్తున్నాను. ఇలా జాలి గిన్నెలో పైనంతా స్ప్రెడ్ చేసి పీసెస్ని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవడం. సిమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మంచిగా స్టీమ్ అవుతాయి, కుక్ అవుతాయి. స్వీట్ పొటాటో పీసెస్ అట్లా స్టవ్ మీద పెట్టేసి దాని మీద ఒక మూత బోర్లించేసి 10 మినిట్స్, మినిమం 10 మినిట్స్ టు 15 మినిట్స్ మధ్యలో మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ఒకసారి మూత తీసి ఫోర్క్తో కనుక చెక్ చేసుకున్నట్లయితే అట్లా ఈజీగా మనకి కుక్ అయినట్టు తెలుస్తుంది సాఫ్ట్నెస్. వెంటనే తీసి పక్కన పెట్టేసుకుందాం వాటిని. ఇలా తినేయచ్చు డైరెక్ట్గా. కొంచెం ఆయిల్ అస్సలు లేదు కదా నా ఫుడ్లో అని చెప్పేసి ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చాలా తక్కువ నెయ్యి వేసుకొని ఆ పీసెస్ అన్నీ మనకి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2-3 మినిట్స్, ఎక్కువసేపు కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది నా ప్లేట్లో ఒక పార్ట్ అనమాట. ఇవి మొత్తం నేను తినను. 2-3 మెంబర్స్కి నేను కొన్ని పీసెస్ తీసి సపరేట్గా ప్లేట్లో పెట్టుకుంటాను. ఇట్లా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకా నా ప్లేట్లో ఫుడ్ ఐటమ్స్ నెక్స్ట్ చూపిస్తాను మీకు. వీటితో పాటుగా ఇవి క్యారెట్ పీసెస్, కీరా యాజ్ యూజువల్, అలాగే సోక్డ్ ఆల్మండ్స్, ఏబీసీ జ్యూస్ అరేంజ్ చేసి పెట్టాను ప్లేట్లో. దీంట్లో మనం ఫ్రై చేసుకున్న కొన్ని స్టీమ్డ్ స్వీట్ పొటాటో పీసెస్, ఒక ప్లమ్, అలాగే ఒక బౌల్ ఆఫ్ పపయ. ఇదన్నమాట నా ఫుడ్ ఈరోజు. ఇంతటితో సరిపోతుంది నాకు. మోస్ట్లీ ప్లేట్ అరేంజ్ చేస్తాను కదా, ఇవన్నీ తినేసరికి నాకు ఆల్మోస్ట్ టమ్మీ ఫుల్ అయిపోతుంది. అందులో 1-2 అలా పెట్టుకొని మధ్యాహ్నం తింటాను ఆ ఫ్రూట్ని. లైట్గా స్టీమ్డ్ స్వీట్ పొటాటో మీద పెప్పర్ స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇష్టం ఉన్నవాళ్ళు కావాలనుకుంటే సాల్ట్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ వేసుకోలేదు, వీడియో కోసం అట్లా సాల్ట్ స్ప్రింకిల్ చేసినట్టు చూపిస్తున్నాను. సాల్ట్ మోస్ట్లీ నేను ప్రిఫర్ చేయను. ఈ ప్లేట్ మొత్తం కూర్చొని తినటం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ జ్యూస్ తాగుతాను. ఒక 20-30 మినిట్స్ తర్వాత ఈ ఫుడ్ తీసుకునేప్పుడు నాకు టమ్మీ ఫుల్ అయిపోద్ది మధ్యలోనే. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ ప్లమ్ అలాగ లాస్ట్లో వదిలిపెడతాను. మళ్ళీ ఇందులో డేట్స్, అలాగే ఇవి యాప్రికాట్ కూడా 2 యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ తినలేను, సరిపోయిన వరకు తింటాను. ఫుల్ అవ్వగానే పక్కన